హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. అసలు ఈఎంఐ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాని ద్వారానే మీకు మ్యాక్సిమం అర్థమైపోవచ్చు. ముందు రోజుల్లో అంతా మనం ఇంటికి కావాల్సిన సరుకులు కొనాలంటే ఏం చేసేవాళ్ళం? అమ్మ వండుకొని మొత్తం నెలకు కావాల్సిన సరుకు లిస్ట్ అంతా ప్రిపేర్ చేసేది. ఆ లిస్ట్ తీసుకొని కిరాణా కొట్టు మనకి దగ్గర ఉండే జనరల్ స్టోర్స్కి వెళ్ళి ఆ లిస్టుని ఇస్తే వాడే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేసేవాడు. దాన్ని తీసుకొచ్చేవాళ్ళం. సో నెలకి సరిపడే సామాన్లు అంతా కరెక్ట్గా ఉండేటివి. ఇప్పుడంతా ఏమైపోయిందంటే మొత్తం మారిపోయిందండి. సూపర్ మార్కెట్ ప్రపంచం. సో లిస్ట్ కూడా సగం మంది ప్రిపేర్ చేయట్లేదు. ఈ లిస్ట్ కూర్చొని ప్రిపేర్ చేయడం టైం వేస్ట్ కదా. సూపర్ మార్కెట్లో ఎలాగా మనమే లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువుల్ని మనమే తీసుకోబోతున్నాం. దానికి ఎందుకు పైగా లిస్ట్, దానికి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి చాలామంది లిస్ట్ కూడా రాసుకోవట్లేదు. డైరెక్ట్గా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతారు. అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎంట్రీ దగ్గర నుంచి మనం ఆలోచించుకొని వెళ్ళే విషయాలు తారుమారుగా మారిపోతాయి. ఎంట్రీ దగ్గర నుంచి నేను చెప్పేది, మనం ఇంటి దగ్గర నుంచి ఒక బ్యాగ్ని క్యారీ చేసి ఉంటాం. సో మనకి ఎంతైతే వస్తువులు కావాలో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా బ్యాగ్ని ఒకటి తీసుకొని వెళ్ళుంటాం. ఆ బ్యాగ్ని మనం లోపలికి తీసుకెళ్లే అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు సూపర్ మార్కెట్స్లో రెస్ట్రిక్ట్ చేస్తారు. సో మేబీ బ్యాగ్స్లో తీసుకొచ్చేస్తారు, వస్తువులు దొంగతనం చేస్తారా అనుకుంటే అసలు కాదు. దానికి చెకింగ్ అన్నీ కూడా ఉంటాయి. దీని స్ట్రాటజీ ఇంకొకటి ఉంది. అదేం లేదండి, మీరు బ్యాగ్ అక్కడ పెట్టేస్తే వాడు ఆల్టర్నేటివ్గా మీకు ఇచ్చేది ఏంటి? ఒక పెద్ద బాస్కెటో లేకపోతే ఒక పెద్ద ట్రాలీయో. సో ఈ బాస్కెట్ ట్రాలీని తీసుకొని మాత్రమే మీరు లోపలికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం. బేసిక్ ఈ ట్రాలీ తీసుకెళ్ళినప్పుడే మన మెంటాలిటీ అనేది కంప్లీట్గా మారిపోతుంది. మనం తీసుకోవాలి అనుకున్న వస్తువులు ఈ సైజులో ఉంటే మనం అక్కడ చూసి సరే ఇది బాగుంది కదా ఇది తీసుకుందాం అని చెప్పి మనం ప్లాన్ చేయని విషయాల్ని కూడా తీసుకొని ఆ ట్రాలీలో పడేస్తూ ఉంటాం. సో సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం లోపలికి వెళ్ళే బడ్జెట్ ఇంత ఉంటే అది ఈ సైజుకి మారిపోయి ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఖచ్చితంగా చేసే ఉంటారు. ఇలాంటి విషయమే బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లేకపోతే ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ చేసే ఈఎంఐ. ఇప్పటికే మీకు ఈఎంఐ అంటే ఏంటి అన్న విషయం అర్థమై ఉండాలి. ఇంకా అర్థం కాకపోతే కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈఎంఐ అంటే ఏంటండి? ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా డెఫినేషన్ ఏంటంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని ఒకేసారిగా డబ్బులు పే చేసి కొనుక్కోలేరు అన్న పక్షంలో సో బ్యాంక్స్ మీకు ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ టోటల్ అమౌంట్ని ఈక్వల్గా సో మంత్స్ కింద డివైడ్ చేసి మీరు ఒక వస్తువుని కొన్నట్లయితే దాన్ని ఈఎంఐలో కొనడం అంటారు. సరే, ఇకపోతే ఈఎంఐ మంచిదా కాదా అన్న విషయానికి వస్తే సో ఈఎంఐలో ఎటువంటి ప్రోడక్ట్స్ని మనం కొంటున్నాం, సో దీనిని బట్టి ఈఎంఐ మంచిదా కాదా అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. సో ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఈఎంఐలో ఎటువంటి విషయాల్ని కొనొచ్చు? లాంగ్ లాస్టింగ్, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అటువంటి విషయాన్ని ఈఎంఐలో కొనొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి దేన్ని చెప్తున్నాను? ఒక ల్యాండ్ మీరు కొనుక్కుంటున్నారు, లేకపోతే ఒక ఫ్లాట్, ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు అంటే సో అది పెద్ద ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ కాలం మీతో పాటు ఉండే ఒక ఇన్వెస్ట్మెంట్. సో ఎటువంటి విషయాల్ని కొనుక్కునేటప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీ దగ్గర డబ్బులు లేదు బట్ చీప్గా ఉంది కొనాలి అని మీరు అనుకుంటే ఈఎంఐలో కొనుక్కోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రోడక్ట్స్ కొనుక్కునేటప్పుడు ఎటువంటి ప్రోడక్ట్స్ మీద ఈఎంఐ పెట్టుకోవచ్చు? డ్యూరబిలిటీ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్, అది ఎక్కువ కాలం మన్నిక అంటారు కదా, సో అలా ఎక్కువ కాలం కలిసి వచ్చే మనకి ఉపయోగపడే ప్రోడక్ట్స్ మీద ఈఎంఐలో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎక్కువ కాలం కలిసి వచ్చే ప్రోడక్ట్స్ అని దేన్ని చెప్తామంటే ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోమ్ అప్లయన్సెస్ అండి. హోమ్ అప్లయన్సెస్లో కూడా ఎయిర్ కండిషనర్ కొంటున్నారు, లేకపోతే రెఫ్రిజిరేటర్ కొంటున్నారు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారంటే ఇటువంటి ప్రోడక్ట్స్ మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళైతే మినిమం 10 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాలు కూడా ఒకే ప్రోడక్ట్ని యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఒక్కసారిగా కొనలేము అనుకున్న వాళ్ళకి ఈఎంఐ అనేది ఒక పెద్ద వరం, దాంట్లో డౌటే లేదు. ఇకపోతే ఎటువంటి విషయాల మీద ఈఎంఐని యూజ్ చేయకూడదు అనుకుంటే పెరిషబుల్ గూడ్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, చాలా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఒక ప్రోడక్ట్ అనేది చాలా పెరిషబుల్, తక్కువ కాలమే మన్నికేస్తుంది, తక్కువ కాలంలో దీని యొక్క విలువ పడిపోతుంది అనే వస్తువుల మీద ఈఎంఐలో కొనడం అనేది చాలా బ్యాడ్ ఐడియా అండి. అటువంటి విషయాలు అస్సలు చేయకూడదు. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ ఫోన్స్. ఈరోజు మొబైల్ ఫోన్సే ఈఎంఐలో నంబర్ 1 అని చెప్పాలి. యాక్చువల్గా ముందంతా ఈఎంఐ అనేది నేను చెప్పినట్లుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే గోల్డ్, బంగారం కొనుక్కోవడానికి ఎటువంటి విషయాలకి కొంచెం కొంచెం చేర్చిపెట్టి లేకపోతే కొంచెం కొంచెం కట్టే ఒక వస్తువుని తీసుకొని కొంచెం కొంచెం కట్టు ఈఎంఐలో చేసేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మొబైల్ ఫోన్స్, మన చేతికి వచ్చిన మొబైల్ ఫోన్స్ని మ్యాక్సిమం మనం ఈఎంఐలోనే కొంటున్నాం.
సో ఎందుకు మొబైల్ ఫోన్స్ని ఈఎంఐలో కొనకూడదంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే సో దీని వాల్యూ అనేది ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పాలంటే మీరు ఒక బ్రాండ్కి సంబంధించిన మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు, ఒక మోడల్, ఆ బ్రాండ్కి సంబంధించిన ఒక మోడల్ మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు. సో మీరు కొని నెల తిరగక ముందే మీరు కొన్న బ్రాండ్ వాడే ఇంకొక మోడల్లో సేమ్ రేట్కి మళ్ళీ మొబైల్ రిలీజ్ చేస్తాడు విత్ అడిషనల్ ఫ్యూచర్స్. ఒకటో రెండో ఫ్యూచర్సే, పెద్దగా ఏముండదు, ఒకటో రెండో అడిషనల్ ఫ్యూచర్స్ని పెట్టి రిలీజ్ చేస్తాడు. సో దీనివల్ల ఏమైపోతుంది, మీరు కొన్న వస్తువు యొక్క వాల్యూ అనేది నెల తిరగక ముందే పడిపోతుంది. అండ్ రెండో విషయం, సో ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, దీనికి గ్యారంటీ అనేది లేదు. ఎంత వాడు వారంటీ ఇచ్చినా కూడా సో వాటర్లో పెడితే ఫోన్ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఫోన్ అనేది చాలా పెరిషబుల్ గూడ్స్. సో ఇటువంటి ఫోన్ మీద ఈఎంఐ అనేది కరెక్ట్ కాదు. బట్ ఫోన్లో కూడా ఈఎంఐలో కొనొచ్చా అనుకుంటే కొన్ని ఫోన్స్కి కొనొచ్చు, అదే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అనుకోండి. ఐఫోన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతవరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి, కొంతవరకేనండి, ఎక్కువగా కాదు. ఎందుకని చెప్తున్నానంటే ఒక ఐఫోన్ని మీరు కొన్నట్లయితే దగ్గర అదే మోడల్కి సంబంధించిన ఐఫోన్ని మీరు మినిమం 5 సంవత్సరాలు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఐఫోన్ అప్డేట్స్ మినిమం 5 to 6 years ఆ మోడల్ పైన ఇస్తాడు కాబట్టి సో దానికి రీసేల్ వాల్యూ కూడా తగ్గినా కొంచెం వాల్యుబుల్ రేంజ్లో తగ్గే విధంగా ఉంటుంది. కాబట్టి ఐఫోన్ లాంటి ప్రీమియం ఫోన్స్ మీద, లేకపోతే ఆండ్రాయిడ్లోనే సామ్సంగ్ S10 కానీ లేటెస్ట్ మోడల్ S20s కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ మీద ఈఎంఐ కొనుక్కోవడం అనేది ఓకే. బట్ స్టిల్ మిడ్ రేంజ్ ఫోన్స్ అంటారు, 10,000 15,000, సో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే ఫోన్స్ ఇవే ఉంటాయి. సో ప్రీమియం ఫోన్స్ వైపు మనం వెళ్ళమనుకోండి. సో ఇటువంటి మిడ్ రేంజ్ ఫోన్స్ మీద మనం ఈఎంఐలో ప్రోడక్ట్స్ కొనడం అస్సలు మంచిది కాదు. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మారటోరియం టైం జరుగుతుంది. సో మనకందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది ఆవేదన ఏంటంటే భయ్యా నేను 15,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాను, బట్ ఈ మారటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ అది ఇది కలిపి దగ్గర 18,000 నుంచి 19,000 పే చేస్తున్నాను. మరి కొంతమంది అయితే 15,000 కొన్న ఫోన్ని 20,000 22,000 దాకా పే చేస్తున్నారు. సో ఇది మనకి లాభమా? ఆల్రెడీ దానికి వాల్యూ అనేది మీరు కొని 1 monthలోనే పడిపోయి ఉంటుంది. సో 15,000 విలువ చేసే ఫోన్కి మీరు 22,000 23,000 కడుతున్నారంటే అది ఎంత పెద్ద నష్టం. దీంట్లో ఇంకొక పెద్ద స్కామ్, ఇంకొక పెద్ద జిమ్మిక్ అని చెప్పాలి, స్కామ్ అని చెప్పాను కానీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక పెద్ద జిమ్మిక్ ఏంటంటే 0% ఈఎంఐ అని చెప్పి ఒకటి ఉంది. యాక్చువల్గా 2030లో నేను చెప్పే డేటా కరెక్టే అంటే 2013లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 0% ఈఎంఐ అన్న విషయాన్నే క్యాన్సిల్ చేసేసారు. సో 0%తో మీరు ఒక వస్తువుని అమ్మకూడదు, ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్స్ ఏ విషయాన్ని ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని బ్యాంక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. బట్ 0% ఈఎంఐ అనే పేరుతో రాకుండా ఇప్పుడు పేరు మార్చి వాళ్ళ తెలివితేటలను యూజ్ చేసి నో కాస్ట్ ఈఎంఐ అనే పేరుతో, అదే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి నో కాస్ట్ ఈఎంఐ అనే పేరుతో సో ఈఎంఐస్ని ఇస్తున్నారు. ఇది అతి పెద్ద జిమ్మిక్, దీన్ని అసలు నమ్మకండి. నో కాస్ట్ ఈఎంఐ అనేది ఏ ప్రోడక్ట్ మీద ఉండదు. అలా ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ యొక్క అసలు ప్రైస్ని సో డిస్కౌంట్ పేరుతో తగ్గించి సో ఈ యాక్చువల్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్గా వేసి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి మీకు చివరికి అదే 15,000కే అమ్మడం జరుగుతుంది. సో దట్ ఈఎంఐ ఆన్ పెరిషబుల్ గూడ్స్ లైక్ మొబైల్ ఫోన్స్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అస్సలు కొనకండి, ఎంకరేజ్ చేయకండి. బట్ స్టిల్ నాకు ఫోన్ పోయింది, వేరే దారి లేదు, నాకు ఇప్పుడు ఫోన్ కావాలి, అత్యవసరం అనుకున్న సందర్భాల్లో, మన దగ్గర డబ్బులు లేదు, పాకెట్ ఖాళీ అయిపోయింది అనుకున్న సందర్భాల్లో వేరే దారి లేకపోతే ఈఎంఐకి వెళ్ళొచ్చు. కానీ బట్ ఇన్ జనరల్ ఈఎంఐ ప్రిఫర్ చేయొద్దు. ఈఎంఐ దేనికి కొనాలి, దేనికి కొనకూడదు అన్న విషయం మీద మీకు క్లారిటీ వచ్చినట్లయితే సో క్యాష్ దేని మీద స్పెండ్ చేయాలన్న విషయం పైన కూడా మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ని కొనే ముందు దానిపైన ఇన్వెస్ట్మెంట్, మన డబ్బులు కదా, లలిత యాడ్లో కూడా చెప్తారు, లలిత జ్యువెలర్స్ యాడ్లో కూడా చెప్తారు, ఆయన బాస్ చెప్తాడు. సో డబ్బులు ఎవరికి ఊరికే రావండి, అది నిజం. ఆయన అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పిన వాస్తవం అదే. కాబట్టి డబ్బులు నిజంగానే ఎవరికి ఊరికే రావు. సో ఈ విషయాన్ని తెలుసుకొని మీరు స్పెండ్ చేసే ముందు ఆలోచించి చేసినట్లయితే మన బడ్జెట్ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. సో ఇటువంటి యూస్ఫుల్ అయిన విషయాలు ఎప్పటికప్పుడు మన ఆల్రౌండర్ ఇన్ఫోలో మీకు అందిస్తూనే ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. సో విత్ దాట్ నోట్, దిస్ ఇస్ Gananath Shankar signing off from this particular video. Catch you up in another interesting video. Stay safe.